హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ క్వాలిఫై మార్క్స్ ఎన్ని, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే వీడియోస్ ఎక్కువ డ్యూరేషన్ లేకుండా అతి తక్కువ డ్యూరేషన్లోనే మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐసెట్ కౌన్సిలింగ్ అయ్యే లోపు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి టీఎస్ ఐసెట్ వాళ్ళు డీటెయిల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి. ఇందులో మనకు ప్రతి ఒక్కటి ఉంటుంది. సో క్వాలిఫై మార్క్స్ ఎన్ని అంటే 50 మార్క్స్, టోటల్ మార్క్స్లో 25% అంటే 200 మార్క్స్కి ఎగ్జామ్ కనుక 50 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. నో మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ క్యాండిడేట్ బిలాంగింగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ అటెండ్ అయితే చాలండి. అదర్స్ ఉన్నారు కదా బీసీ ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే మినిమం 50 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్లు. సో మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, 3 కలిపి మనకు 200 మార్క్స్కి ఉంటుంది. సో సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ వచ్చేసి 75 క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ గురించి 75 క్వశ్చన్స్ ఇస్తారు. రీజనింగ్ అట్లాంటివి ఉంటాయి కదా, సెక్షన్ ఏలో 75 క్వశ్చన్స్ ఇస్తారు. బీలో మ్యాథ్స్కి సంబంధించి 75 క్వశ్చన్స్, కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్కి సంబంధించిన 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ విధంగా 75, 75, 50, 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని విత్ ఆన్సర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తానండి, మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి టీఎస్ ఐసెట్ 2023 ప్రశ్నపత్రం కీ షిఫ్ట్ 2. 2023లో షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్ పేపర్, షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ పేపరు అండ్ 2 days జరిగింది కదా, 2 daysలో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఐసెట్ పేపర్ 2021. ఈ విధంగా చాలా క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. డౌన్లోడ్ ఏ విధంగా చేస్తారు, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇట్లా పీడిఎఫ్ ఓపెన్ అని కొట్టేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో చెక్ చేసుకోండి. పీడిఎఫ్ రీడర్ ఉండాలి. సో ఓపెన్ అయిపోయింది కదా, ఇగో ఇట్లా గ్రీన్ ఉంది కదా, దానికి ఆన్సర్ గ్రీన్ది అనమాట ఆన్సర్. వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.